హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ 2 డేస్ ఉంది. ఇంకా ఫినాలేకి ఇంకా ఈ టైంలో తనుజకి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. దానికి కారణం ఏంటంటే నిన్న తాడు టాస్క్ పెట్టడం వల్ల ఆ తాడు టాస్క్లో తన హ్యాండ్ బాగా మళ్ళీ వాచిపోయింది. మళ్ళీ హెయిర్ నొప్పి వచ్చింది. మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళింది. మెడిసిన్ తీసుకుంది. కళ్యాణ్ అయితే బాగా అసలు తట్టుకోలేకపోతున్నాడు. తను చూసి ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడంటే కళ్యాణ్ తన దగ్గర కూర్చొని హార్ట్ బాక్స్ పెడుతూ హార్ట్ ఫీల్ అవుతున్నాడు అనిపించింది. అంటే ఇంకా 2 డేస్లో ఉంది అనగా ఇలా మళ్ళీ తను ఆరోగ్యం పాడు చేసుకోవటం, ఇలాంటి టాస్క్లు ఎందుకు పెడుతున్నాడు బిగ్ బాస్ అంటే, చెయ్యి బాగాలేనప్పుడు అమ్మాయిని తీసైనా అమ్మాయి తరపున ఇంకొకరిని ఆడొచ్చు అని చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు బన్నీ గారికి బాగాలేనప్పుడు హ్యాండ్ పెయిన్ అప్పుడు వేరే వాళ్ళ చేత ఆడిచ్చారు కదా. అట్లా ఒక అమ్మాయి అంత పెయిన్ ఓర్చుకొని చెయ్యి ఏమన్నా అయితే ఇలా, ఇక్కడైతే కళ్యాణ్ అయితే ద జెన్యూన్ పర్సన్ అబ్బా. ఎంతగా అంటే తనని కేర్ చేస్తున్నాడంటే అంత బాగా చూసుకుంటున్నాడు. తను బయట కూడా తనని అంతే బాగా ఫ్రెండ్గా కానీ తను ఏ రిలేషన్లో ఉంటే ఆ రిలేషన్ అంతే హ్యాపీగా చూసుకుంటే తనుజ అంత హ్యాపీ అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు అనుకుంటున్నాను నేను. ఇంకా ఇంకొకటి వచ్చి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. కళ్యాణ్ ఆర్మీ కాదు, కళ్యాణ్ నకిలీ అది ఇదని ఎవరో ఒక ఆర్మీ మ్యాన్ని ఇంకో ఆర్మీ మ్యాన్ ఎదుగుతుంటే తట్టుకోలేక వీడియోస్ పెడుతున్నారట. కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ అవుతాడు, ఆర్మీ మ్యాన్ కాదు. బిగ్ బాస్ టీం చూసుకుంటుంది. బిగ్ బాస్ టీం అనేది ఏది చేయకుండానే కళ్యాణ్ని ఆర్మీ కాకుండానే లోపలికి రాణిస్తుందా? ఒకవేళ తను చెప్పింది తను ఇప్పుడు జై కిసాన్ జై జవాన్ లెవెల్లో సానుభూతితో కళ్యాణ్ వస్తున్నాడని చెప్తున్నారు. అసలు కళ్యాణ్ ఎక్కడైనా నేను ఆర్మీని, నాకు ఓటేయండి, నాకు సింపతి ఓటు కావాలని ఏ రోజైనా మీడియా పరంగా కానీ ఏ రోజైనా బిగ్ బాస్ హౌస్లో కానీ అడిగాడా? ఒకే ఒక క్వశ్చన్ అడగలేదు కదా. తను ఒక మిడిల్ క్లాస్, తను ఆర్మీగా ఎంత ఆర్మీ మ్యాన్ మనం ప్రేమించామో తను అగ్ని పరీక్షలో వచ్చినప్పుడే తను చెప్పాడు ఏంటి, నాకు ఆర్మీ ఈ జాబ్ మా నాన్న కోసం చేస్తున్నాను, కానీ నాకు ఇంట్రెస్ట్, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, నటన అంటే ఇంట్రెస్ట్ అని తను ముందుగానే చెప్పాడు. నేను ఆర్మీలో ఉన్నాను, దేశానికి సేవ చేస్తాను, దేశంలో ఉన్న వాళ్ళకి నాకు వచ్చిన డబ్బులన్నీ పనిచేస్తాను అనేది కదా. చెప్పినప్పుడు మనం ఒక మనిషి మీద నింద వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. అలా లేదు. ఇప్పుడు కళ్యాణ్ అలాంటిది ఏమి చెప్పలేదు. గెలిచి నాకు ఇలా ఇస్తాను అలా ఇస్తానని చెప్పలేదు. నేను ఒక నార్మల్ అబ్బాయిగా వచ్చాను, ఒక నార్మల్గా ఉంది, నాకు ఇది ఒక ఫ్యాషన్ నటన అనేది నాకు ఇంట్రెస్ట్, నాకు ఒక నటన పరంగా నాకు ఒక యూజ్ అవుతుందని వస్తున్నాను. ఒకవేళ నేను నటన పరంగా వెళ్ళాలనుకుంటే నా జాబ్కు రాజీనామా చేస్తానని అగ్ని పరీక్షలోనే అందరి ముందు టీవీలో చెప్పాడు. మరి మోసం చేసినట్టు ఎలా అవుతుంది, తన సింపతి వాడుకున్నట్టు ఎలా అవుతుంది? మనం తనని చూసినప్పుడు మన పక్కింటి అబ్బాయి మన కామన్ మ్యాన్, మనలాగా ఒక కామన్ మ్యాన్, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మని నాన్నగారిని చూసినాక ఆ ఇంప్రెస్ అనేది ఇంకా ఎక్కువ అవ్వబట్టే, అది కాక తనూజ అమ్మాయిల పట్ల తనకున్న కేరింగ్, తన నిజాయితీని చూసి మనం తన్ని విన్నర్గా చూడాలనుకుంటున్నాం. అంతేకాని ఆర్మీ అని, సానుభూతి అని, జై కిసాన్ జై జవాన్ అని మనం చేయట్లేదు. తన ఆర్మీ అవ్వినా అవ్వకపోయినా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మా నాన్న, మన కామనర్ మనలాగా ఒక పేదవాడు ఎలాగైనా పైకి రావాలి, అలాగే అమ్మాయిల్ని గౌరవించడంలో ఒక మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్పి తన వ్యక్తిత్వాన్ని వచ్చి మనం ఓట్లు వేసుకుంటున్నాం. ఇలా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏదో ఒకటి నెగిటివ్ చేస్తూ వీడియోస్ వదిలితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకైతే నచ్చలేదు. ఆయన ఎవరో ఆర్మీ అంట, ఆయన్ని పరుగు తీయటం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది నాకు నచ్చలేదు, అందుకే చెప్తున్నాను, ఇలాంటివన్నీ నమ్మకండి. మనం తనని ఆర్మీ అని చూడలేదు. ఒక కామన్ మ్యాన్, ఒక మన పక్కింటి అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఎంత నిజాయితీగా మాట్లాడారో నాగార్జున గారి ముందు, టీవీ ముందు. ఆ మాటలు విన్నాక నేను ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయ్యాను కళ్యాణ్కి. ఆ తర్వాత తనుజాతో ఉన్న జెన్యూనిటీ, ఆ కేరింగ్, దానికి ఎంతో ఇంప్రెస్ అయ్యి మనం ఓట్లు వేసుకుంటున్నాం. అంతేకాని విన్నర్గా చేయాలనుకుంటున్నాం. అంతేకాని ఏదో సానుభూతితో అలా ఓట్లు వేయట్లేదు, ప్రేమతో వేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వార్తలన్నీ అసలు పట్టించుకోవద్దు. మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళని ఓటు వేసి గెలిపించుకోండి, తనుజ అండ్ కళ్యాణ్లో. ఎందుకంటే నేను వీరిద్దరి పేర్లే సజెషన్ చేస్తాను, ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు ఇష్టం కాబట్టి. మీకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓటు వేసుకొని గెలిపించుకోండి. ఇది ఇంత కేరింగ్గా, ఇంత తనకి ఏదన్నా అయితే చెయ్యికి అంతకే బాధపడుతున్నాడంటే ఇట్స్ సో క్యూట్. అండ్ ఇద్దరు జంట చాలా అంటే చాలా బాగుంది కూడా. ఏజ్ నాట్ మ్యాటర్, దిస్ లవ్, ప్యూర్ లవ్. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.